పశ్చిమ బెంగాల్లో ముందడుగు అనే సంస్థని మేము 1990 నుంచి నిర్వహిస్తున్నాము. ఆ సంస్థ తరఫున పశ్చిమ బెంగాల్లో హేతువాద ఉద్యమ చరిత్రని సూక్ష్మంలో చెప్పడానికి నన్ను ఆహ్వానించిన మానవ వికాస వేదిక వారందరికీ ధన్యవాదాలు. హేతువాదం లేక రేషనలిజం గురించి ఆక్స్ఫర్డ్ కాన్సెప్ట్ డిక్షనరీ ఏ రకంగా నిర్వచనం ఇస్తూ ఉంది. ప్రాక్టీస్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ బేసింగ్ ఒపీనియన్స్ అండ్ యాక్షన్స్ ఆన్ రీజన్ అండ్ నాలెడ్జ్ రాదర్ దాన్ ఆన్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ఎమోషనల్ రెస్పాన్స్. కాబట్టి హేతు పైన ఆధారం చేసుకుని ఆ రకంగా కనుక చర్యలు లేక ప్రవర్తనలు లేక సిద్ధాంతాలు ఉన్నట్టయితే అదే హేతువాదం. కానీ మతం ఇలా చెప్పింది అని కానీ లేక ఒక ఇమోషన్ని బట్టి కానీ దానికి హేతు లేకపోయినా ఆచరిస్తే అది హేతువాదం కాదు. అయితే ఇటువంటి హేతువాదం అన్నది కేవలం పాశ్చాత్య దేశాల్లోనే కనిపించిందా అంటే కాదు. మన దేశాల్లో కూడా చార్వాకులు లోకాయతులు వాళ్ళని చూసాము. ఈవెన్ అక్బర్ తాలూకా మతం లేక ఆయన ఫిలాసఫీలో కూడా అక్కల్ సే కామ్లో అన్న మాట ఈనాటికి కూడా మనం వాడుతుంటాం. అక్కల్ అంటే బుద్ధి, లాజిక్ ని ఉపయోగించు అన్నది. ఇది కూడా పర్షియన్ ఫిలాసఫర్ల నుంచి వచ్చిన హేతువాద భావజాలం నుంచే ఈ అక్కల్ అన్న మాట కూడా వచ్చింది. అయితే ఇదంతా ఒక రకంగా ఉంటే 14వ శతాబ్దం తరువాత ఈ చార్వాకుల ఏదైతే భావనలు లేక వాళ్ళకు సంబంధించిన సమాచారం ఉందో పూర్తిగా నగణ్యం అయిపోయింది. అంతకుముందు బౌద్ధాన్ని చూసాము, జైన మతాన్ని చూసాము, వాళ్ళ హేతువాదాన్ని చూసాము, వాళ్ళ ప్రభంజనాన్ని చూసాము. తర్వాత మన భారతదేశంలో ఏం జరిగింది మనకు తెలిసిందే. తిరుపతి దేవాలయం స్థానంలో ఒకప్పుడు బౌద్ధ మందిరం ఉండేదా అన్నది కూడా డౌట్. అయితే సైన్స్ తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత యూరోప్లో 15-16 శతాబ్దాల్లో అభివృద్ధి చెందిన తర్వాత 17వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ పారిశ్రామిక విప్లవం తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం ఏంటి కార్యం ఏంటి అన్న దాని మీద దృష్టి ఎక్కువగా మళ్ళింది. కాబట్టి హేతువాద చింతనకి, హేతువాద భావజాలానికి పెద్ద ఒక ఫిలిప్ అంటారు కదా ఇంగ్లీష్లో, అటువంటి పెద్ద ప్రోత్సాహం అన్నది ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత జరిగింది. మన దేశానికి వస్తే పర్టికులర్గా ఇప్పుడు బెంగాల్ సందర్భం కాబట్టి బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో ఈ హేతువాద ఉద్యమం బలంగా రాక మునుపు అంటే రాజా రామ్మోహన్ రాయ్ లేక బంకిం చంద్ర, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లేక డెరోజియా వీళ్ళంతా రాక మునుపు ఈనాడు చాలా మంది బెంగాల్ చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అని అనుకుంటారు. కానీ ఆ రోజుల్లో ఒక గంగా నది ఒడ్డున ఒక సతీ సాగమన దృశ్యం ఏ రకంగా ఉండేదో మైకేల్ మధుసూదన్ దత్తా అనే ఆయన వివరించారు. భర్త చనిపోయాడు. ముఖ్యంగా ఈ సతీ దహనం అనేది రాజస్థాన్లో కానీ లేక మన బెంగాల్లో కానీ అగ్రవర్ణ స్త్రీలని వాళ్ళ భర్త తర్వాత వారికి ఎటువంటి ఆస్తి హక్కు లేకుండా చేయడానికి పనిన ఒక కుట్ర. ఆ స్త్రీ భర్తతో సహా ఇష్టంగానే వెళ్ళిపోతుంది అని చెప్పడం బయటకు, కానీ ఆ స్త్రీని తీసుకెళ్లి ముందుగా స్త్రీని ఏవో కొన్ని మత్తు పానీయాలు తాగిస్తారు, ఆమె తీసుకెళ్లి చితిలో కూర్చోబెడతారు. తర్వాత చుట్టూ ఊరికి దూరంగా ఒక గంగానది ఒడ్డున జరుగుతున్న ఈ సంఘటన. ఆమె మంటలు మొదలైన తర్వాత ఆమె అరుస్తూ ఉంది. ఆమె అరుపులు మరొకరు వినకుండా ఉండడానికి సతీమాతకి జై అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద తోలు వాయిద్యాలు వాయిస్తున్నారు. ఆమె బాధని ఆమె బయటకు వచ్చేస్తుంటే మళ్ళీ లోపలికి తోస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ అన్నది మనము బెంగాల్లోనే చూసాం. అదే బెంగాల్ రాజా రామ్మోహన్ రాయ్ ద ఫస్ట్ మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఆయన 1818లో మొట్టమొదట ఈ సతీ సగమనాన్ని ఆపడానికి ప్రయత్నించారు, ఒక కాన్ఫరెన్స్ చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ అవలంబించిన పద్ధతి ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి కాస్త దగ్గరగా ఉండడము. ఆ రకంగా దగ్గరగా ఉండడం ద్వారా కొన్ని ఇటువంటి ప్రగతిశీలమైన ఒక మార్పులు తీసుకురావడం అన్నది ఆయన ఉద్దేశం. ఆ రకంగా ఆయన సాధించారు. 1829లో సతీ సగమనం రద్దయింది. తర్వాత ఈశ్వర్ చంద్ర లాంటి వాళ్ళు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్ది ఒక పద్ధతి. ఆయన బ్రిటిష్ వాళ్ళకి దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఈ
బ్రాహ్మణ ఛాందసవాదులు ఆయనకు వ్యతిరేకించిన, చాలా సమాజంలో ఆయన గురించి చాలా దుష్ప్రచారాలు చేసినా నెగ్గుకుంటూ వచ్చారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కూడా మొదట్లో ఆయన బాల్య వివాహాల్ని వ్యతిరేకించడానికి చేసిన ప్రయత్నం ఏ రకంగా జరిగింది అంటే, కారణం ఇది ఇలా చేయకూడదు అని అతను చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఈ దశలో ఆయనకు ఎదురైన అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న మాట ఏంటంటే, ఆయన ఒక మాట అంటారు, ఈ బెంగాలీ వాళ్ళకి లాజిక్తో మనము అర్థం చేయించలేము అని చెప్పారు. తర్వాత ఆయన అవలంబించిన పద్ధతి ఏంటంటే, అప్పటి వరకు శాస్త్రాల్లో పురాణాల్లో ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని మళ్ళీ ఇంటర్ప్రిట్ చేయడం, దీనికి ఇది అర్థం చెప్తున్నారు కానీ ఇంత అన్యాయంగా లేదు, దీని అర్థం ఇలా ఉంటుంది అంటూ ఈ రకంగా చిన్న చిన్న పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు. అంటే అతని పద్ధతి ఏంటంటే, ఒక గ్రౌండ్ వర్క్ తయారు చేసుకొని అదే పురాణాల నుంచి వాటికి ఒక ప్రోగ్రెసివ్, ఒక ప్రత్యామ్నాయ అర్థాలు చెప్తూ ఆ రకంగా ముందుకు తెచ్చి, తర్వాత రెండో పనిగా ఆయన వితంతు పునర్వివాహాన్ని, ఆ చట్టం కోసం ఆయన ప్రయత్నించారు. ఆయన తన జీవితంలో ఆచరించి చూపించారు. తన కుమారుడికే ఒక వితంతువుతో వివాహం చేసి చూపించారు. ఇది ఎగ్జాంపుల్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సెట్ చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ శిష్యులు ఉన్నారు. తర్వాత ఈ రాజా రామ్మోహన్ రాయ్ శిష్యుల్లో ఒక ఆయన మనం అక్షయ్ కుమార్ దత్తా అని చెప్తాం. ఆయన రాజా రామ్మోహన్ రాయ్ స్నేహితుడు కుమారుడు. రాజా రామ్మోహన్ రాయ్కి గొప్ప బలాన్ని ఇచ్చిన వ్యక్తి, లేక గొప్ప సంతృప్తిని ఇచ్చిన వ్యక్తి. ఆయన పేరు అక్షయ్ కుమార్ దత్తా. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములా సూత్రం చెప్పినట్టు a+b² లో ఎక్స్ట్రా 2ab వస్తుంది అని మన తాలూకు ఒక పెద్ద ఆయన చెప్పారు. ఎక్స్ట్రా 2ab ఎలా వస్తుందా, ఎక్కడైనా వస్తుందా అన్నది అది వేరే విషయము. ఆయన ఒక సూత్రం చెప్పారు ఏంటంటే, లేబర్ శ్రమ చేస్తే పంట చేతికి వస్తుంది. లేబర్ ఈక్వల్ టు క్రాప్స్. లేబర్ ప్లస్ ప్రేయర్ ఈక్వల్ టు క్రాప్స్. శ్రమతో పాటు ప్రార్థన చేస్తే పంట చేతికి వస్తుంది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ప్రేయర్ ఈక్వల్ టు 0. లేబర్తో పంట వచ్చింది, లేబర్ ప్లస్ ప్రేయర్తో కూడా పంట వచ్చింది, కాబట్టి ప్రేయర్ ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా ఆ రోజు బెంగాల్ తాలూకా యువకుల్లో ఎంత ఉత్తేజాన్ని కలిగించింది అంటే, ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ సూత్రాన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు. ఈ సూత్రాన్ని ప్రతి చోట వల్లిస్తూ మొదలు పెట్టారు. ఈ అక్షయ్ కుమార్ దత్తా ఆ రోజుల్లో మనకి పాతకాలంలో చదువులన్నీ ఆ పురాణాలు, అక్కడ పాఠాలు ఈ రకంగానే ఉండేవి కదా. ఆయన జియోగ్రఫీ లేక సైన్స్, ఫిజిక్స్, జియాలజీ లేక ఖగోళ శాస్త్రం, వీటి మీద చిన్న చిన్న పుస్తకాలు ప్రజలకు అర్థమయ్యే రకంగా రాశారు. ఇటువంటి పేర్లు మనం చెప్పుకుంటే చాలా పేర్లు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన పేరు హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో. 1809 నుండి 1831 వరకు కేవలం 22 ఏళ్ళు మాత్రమే జీవించిన ఒక బ్రిటిష్ తాలూకా అబ్బాయి. ఈ డెరోజియో తల్లి రివర్స్ అనే ఆవిడ. ఆమె మారియా రివర్స్. ఆమె ఒక సవతి తల్లి. ఈమె డెరోజియో 6 సంవత్సరాలు ప్రాయంలో ఆయన తాలూకా సొంత తల్లి చనిపోగా ఈ మారియా రివర్స్ ని వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఒక స్కాట్లాండ్ ఆవిడ. స్కాట్లాండ్ ఆ రోజుల్లో హేతువాద భావాలకి చాలా మూల స్తంభంగా ఉండేది. స్కాట్లాండ్ విశేషం ఏంటంటే, మన ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ ఆయన స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈ స్కాట్లాండ్ నుంచి ఈ సవతి తల్లి ఎవరైతే వచ్చారో ఆవిడ ప్రేరణలో, ఆవిడ పెంపకంలో డెరోజియోకి అద్భుతమైన హేతువాద భావాలు అబ్బాయి. డెరోజియో 6 సంవత్సరాల టైంలో కలకత్తాలో ధర్మతల అనే ప్లేస్ ఉంది. ఇప్పుడు ఈనాడు వెళ్తే ఎస్ప్లానెడ్ అంటారు. ధర్మతల అకాడమీ అనే ఒక విద్యా సంస్థని అక్కడ డ్రమండ్ అనే ఆయన స్థాపించారు. అక్కడ చాలా విచిత్రమైన పద్ధతిలో పాఠాలు చెప్పేవారు. అంటే నార్మల్గా ఏ రకంగా అయితే పాఠాలు చెప్తారో దానికి భిన్నంగా చెప్పేవారు. ఈ డ్రమండ్ అకాడమీలో, ఈ ధర్మతల అకాడమీలో చదివిన తర్వాత డెరోజియో తాలూకా ఆలోచనలు మరింత పదునెక్కి ఈ అకాడమీ తర్వాత చాలా తక్కువ వయసులో, మీరు కనుక ఈరోజు కాలేజ్ స్ట్రీట్ అనేది ఉంటుంది, అంటే పుస్తకాలు పెద్ద మార్కెట్, అక్కడ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఉంది. ఒకప్పుడు ప్రెసిడెన్సీ కాలేజ్, అంతకుముందు దాని పేరు హిందూ కాలేజ్. హిందూ కాలేజ్లో డెరోజియో 17 ఏళ్ల ప్రాయంలో, అతి చిన్న వయసులోనే
ఆయన అక్కడ లెక్చరర్గా చేరారు. ఈ డెరోజియో పాఠాలు చెప్పేటప్పుడు ఎంత అర్థమయ్యే రకంగా ఎంత బాగా చెప్పేవారంటే, ఆయన ఆధ్వర్యంలో ఆయన పాఠాలు వినడానికి ఆయన క్లాసుకు సంబంధించిన విద్యార్థులు కూడా వేరే క్లాసుల నుంచి వచ్చి డెరోజియో క్లాసులు వినేవారు. డెరోజియో హేతువాద భావాలు, దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నించలేదు, కానీ దేవుడు ఉన్నాడని కూడా ఒప్పుకోలేదు. ఆ రకంగా డెరోజియో తాలూకా ఈ హిందూ కాలేజ్లో డెరోజియో ఎన్ని రోజులైతే ఆయన పాఠాలు చెప్పారో అక్కడ చాలా మంది బెంగాల్లో యువకుల్ని తయారు చేశారు. వాళ్ళకి డెరోజియన్స్ అంటారు, లేక వాళ్ళకి యంగ్ బెంగాల్ అనే పేరుతో వాళ్ళంతా ప్రసిద్ధి. డెరోజియో పాఠాలు చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ కాకూడదని క్లాస్ రూమ్ తలుపులు వేసి చెప్పేవాడు. ఆ రోజు హిందూ కాలేజీలో అగ్రవర్ణ లేక ఛాందస బ్రాహ్మణవాద లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఈ బ్రిటిష్ దొరలు కూడా ఎవరైతే ఉండేవారో, డెరోజియో ఈ రకంగా పిల్లల్ని పాడు చేస్తున్నాడేమో అన్న రకమైన అనుమానం ఉండేది. వాళ్ళు ప్రశ్నించారు, నువ్వు క్లాసులు చెప్పేటప్పుడు తలుపులు ఎందుకు వేస్తున్నావు అని. ఆయన చెప్పారు, నేను తలుపులు వేస్తున్నాను కానీ వీళ్ళ మైండ్ని తెరుస్తున్నాను. అంటే తలుపులు వేసి ఉన్న తలుపులు ఓపెన్ చేస్తున్నాను, ఆ రకంగా ఉంటుంది అని. అయితే ఈ డెరోజియోని ఎలానైనా తొలగించాలి. డెరోజియో కనుక హిందూ కాలేజీలో మరిన్ని రోజులు ఉంటే నష్టం కాబట్టి డెరోజియో మీద రకరకాల అభియోగాలు మోపి అవాకులు చవాకులు చెప్పి ఈ పిల్లలు ఎలా తయారంటే ఇంట్లో తల్లిదండ్రులు భయపడుతున్నారు. హిందూ కాలేజీలో పిల్లాడికి పంపిస్తే దేవుడు లేడు అంటాడు, ఏ ఆచారాలు నమ్మడు, పాటించడు. ఈ డెరోజియోస్ దగ్గర చదువుకున్న ఒక విద్యార్థికి కాళీఘాట్ మందిరంలో కాళీమాతకు చూపిస్తే జై కాళీమాత అనకుండా హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం అంటున్నాడు ఆ బొమ్మని చూసి. కాబట్టి డెరోజియో పిల్లల్ని పాడు చేస్తున్నాడు, బెంగాల్ పిల్లలంతా పాడైపోతున్నారు అన్న రకంగా ఈ ప్రచారం వచ్చిన తర్వాత డెరోజియోని ఎలాగైనా తొలగించాలి అని అనుకున్నారు. ఎత్తుగడ వేశారు, సక్సెస్ అయ్యారు. డెరోజియో చాలా తక్కువ వయసులో, కేవలం 22 ఏళ్ల వయసులో, అసలు ఆయన తాలూకా జీవిత చరిత్ర కనుక చూస్తే 6 ఏళ్ల కాలంలో డెరోజియో మాట్లాడిన మాటలేంటి, 17 ఏళ్ల కాలంలో అతను చదువు చెప్పే విధానం ఏంటి, 22 ఏళ్ల కాలంలో కలరా సోకింది, విరోచనాలు, తర్వాత వామిటింగ్స్ అయిపోయిన తర్వాత బాగా క్షీణించున్నాడు. డెరోజియో గురించి ఒక రకమైన అపకీర్తి ఉన్నా చాలా మంచి టీచర్ అని మరికొందరు గుర్తించే వాళ్ళు బిషప్లు వచ్చారు అక్కడికి. ఒక డెరోజియో ఎటువంటి వ్యక్తి అంటే, ఒకవైపు హిందూ పురోహితులకి కంటగింపయ్యాడు, అలాగే బ్రిటిష్ వాళ్ళకి బైబిల్ని నమ్మే వాళ్ళకి కూడా కంటగింపయ్యాడు. అప్పుడు బిషప్లు వచ్చి డెరోజియోకి చెప్పారు, ఏదో నువ్వు ఆవేశంలో ఏదేదో నమ్మేవు, ఏదో చెప్పావు, ఇప్పుడు నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు దేవుడిని ఒకసారి తలుచుకుంటే నీకు మరుజన్మలో మీకు స్వర్గంలో మంచి స్థానం ఉంటుంది, ఇటువంటివేవో చెప్తే డెరోజియో అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఉన్నాడు అన్న సంగతి నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు, నేను నమ్మే ప్రసక్తి లేదు అని మరణశయ్యపై కూడా డెరోజియో చెప్పాడు. అటువంటి డెరోజియో తర్వాత ఈ మన బెంగాల్లో మనం డెరోజియో లేక రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమన చట్టం రావడము, దాని తర్వాత బాల్య వివాహాలు నిలిపివేయడం, ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఈ 19వ శతాబ్దం ప్రథమార్థంలో జరిగిన ఇవన్నిటి తర్వాత సిపాయిల తిరుగుబాటు తర్వాత, వాళ్ళు సిపాయిల తిరుగుబాటు టైంలో వాళ్ళు కోరింది ఏంటంటే, మా మత వ్యవహారాల్లో బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకోకూడదు అని. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కొంతలో కొంత ఏదైతే మన భారతదేశంలో ఒక ప్రగతిశీలమైన మార్పు తీసుకొచ్చారో అదంతా బ్రిటిష్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏదైతే మనం అంటాం, సిపాయిల తిరుగుబాటు తర్వాత ఆగిపోయింది. కంపెనీ చేతుల నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనికి రాజ్యం వెళ్ళిపోయింది, క్వీన్స్ డిక్లరేషన్ వచ్చింది. ఆ తర్వాత మతంలో జోక్యం చేసుకోలేదు కాదు కదా, మతాల మధ్య ఉన్న విభేదాన్ని వినియోగించుకొని హిందూ ముస్లిం ఐక్యతని చెడగొట్టి భారతదేశ విభజన వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు కారణమయ్యారు. ఇటు హిందువుల వైపు నుండి సావర్కర్ లాంటి వాళ్ళు కానీ, లేక ముస్లింల వైపు నుంచి జిన్నా లాంటి వాళ్ళు కానీ ఇటువంటి రాజకీయాల్లో పావులుగా మారారు. కానీ స్వాతంత్రానంతరం బెంగాల్లో మార్పులు ఎలా వచ్చాయంటే, 60వ దశకంలో చాలా మంది బెంగాలీ ఇంటలెక్చువల్స్ అందరూ ఆలోచించారు. మెల్లమెల్లగా బెంగాల్లో సైన్స్ క్లబ్లు తయారయ్యాయి. తర్వాత సైన్స్ని ఒక మన స్కూల్ సిలబస్లో కరికులంగా పెట్టాలి అని ముందుకొచ్చారు. తర్వాత 1961లో మానవ్ మన్ అనే
ఒక పత్రిక వచ్చింది. అది మానవ మేధకి, మానవ సమాజానికి, జంతు సమాజానికి మధ్యన ఉన్న ఒక సంబంధాన్ని విశ్లేషించే ఒక పావ్లోవ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ తరఫున వచ్చిన పత్రిక ఈనాటికి నడుస్తుంది. ధీరేంద్రనాథ్ గంగోపాధ్యాయ అనే ఆయన ఆధ్వర్యంలో ఆ పత్రిక వచ్చింది. తర్వాత కాలంలో మరో ముఖ్యమైన పత్రిక వచ్చింది, ఉత్సమానుస్, అంటే కేవలం మనిషి మాత్రమే అన్న పత్రిక. ఆ పత్రికలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బొమ్మిడి జగదీశ్వరరావు గారు అని ఒక రచయిత ఉన్నారు. ఆయన రాసిన సూర్యుడి కాంతిపై పేటెంట్లు తీసుకుంటున్నారు అని చెప్పే ఒక కథ ఉంది, పేటెంట్ ఆన్ ద సన్. ఆ కథని నేను బెంగాలీలో అనువదించాను, అది ఉత్సమానుస్ పత్రికలోనే వచ్చింది. తర్వాత బెంగాల్లో ఒక పెద్ద ముందడుగు ఏంటంటే, జుక్తివాది సమితి అని ఒకటి వచ్చింది. జుక్తివాద్ అంటే హేతువాదం. ఈ జుక్తివాద్ అన్న పదము ఈ డెరోజియో శిష్యుల టైముల్లోనే బాబావాద్ అంటే గురువాద్, అంటే గురువులు చెప్పిన వాదము, లేక శాస్త్రవాద్ అంటే శాస్త్రాలు చెప్పే వాదం. గురువాదం కానీ శాస్త్రవాదం కానీ కాదు. జుక్తివాదము అంటే హేతువాదం మాత్రమే, హేతువుతో మాత్రమే సమస్తాన్ని ప్రశ్నించాలి. గురువు చెప్పాడని కాదు, శాస్త్రంలో ఉందని కాదు. సరిగ్గా మనం గౌతమ బుద్ధుడి తాలూకా మాటలో కూడా ఇటువంటి విషయాలు, మనం గౌతమ బుద్ధుడి ఒక కొటేషన్ చాలా మంది కోట్ చేస్తారు, అందులో కూడా ఇటువంటి విషయాలే ఉన్నాయి. 1982లో గణ విజ్ఞాన్ సమన్వయ కేంద్ర అని ఒక ఇటువంటి శాస్త్రీయ చింతనని, హేతువాద చింతనని వ్యాప్తి చేసే ఒక సంఘాల తాలూకా ఒక సమన్వయ కేంద్రం ఒకటి ఏర్పడింది. 1985లో భారతీయ జుక్తివాద్ కేంద్రం అని, జుక్తివాద్ సమితి అని ఒకటి వచ్చింది. తర్వాత ఇదే సంస్థ 1987లో పేరు మార్చుకుని భారతీయ విజ్ఞాన్ ఓ జుక్తివాది సమితి అని వచ్చింది. ఇందులో జనరల్ సెక్రటరీ ప్రబీర్ ఘోష్. ఈ సంస్థతో మా ముందడుగుకి కూడా అనుబంధం ఉంది. ముందడుగులు తరపున వాళ్ళని ఆహ్వానించాము. వీళ్ళ చాలా పాపులర్ కార్యక్రమం లౌకిక్ నాయ్ అలౌకిక్. ఇది లౌకికంగా అలౌకికం కాదు, లౌకికమే అని ఈ బాబాలు స్వామీజీలు చేసే మోసాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగొట్టే ఒక కొన్ని ప్రదర్శనలు చేస్తారనమాట. ఈ ప్రదర్శనలు చాలా పాపులర్ అయ్యాయి. అదే సంవత్సరం 1986లో అలౌకిక్ నోయ్ లౌకిక్ అనే పుస్తకాన్ని ప్రబీర్ ఘోష్ రాశారు. ఈ పుస్తకం కూడా బెంగాల్ బయట కూడా బెంగాలీ సమాజంలో, బెంగాలీ మాట్లాడే వాళ్ళలో చాలా పాపులర్ అయింది. ఈ అలౌకిక్ నోయ్ లౌకిక్ షోలు, తర్వాత అలౌకిక్ నోయ్ లౌకిక్ పుస్తకం, ఈ రెండు కలిపి వీటి తాలూకా వ్యాప్తి ఎంతవరకు వెళ్ళిందంటే, బెంగాల్కి బయట త్రిపురలోను, అస్సాంలోను, తర్వాత బంగ్లాదేశ్లో కూడా హేతువాద సంఘాలు ఏర్పడ్డాయి. మొదట్లో బంగ్లాదేశ్లో కేవలం ఢాకాలోనే ఏర్పడితే తర్వాత రాజ్షాహి, చట్టగ్రామ్, పాబ్నా ఇటువంటి ప్రాంతాల్లో కూడా వాటి తాలూకా శాఖలు ఏర్పడ్డాయి. ఇటువంటి పెద్ద గొప్ప ఈనాడి కూడా బెంగాల్లో హేతువాద చరిత్రలో లేక హేతువాదానికి సంబంధించిన సాహిత్యంలో గొప్ప పుస్తకం అలౌకిక్ నుంచి 2-4 విషయాలు అనే ఒక రేడియో కార్యక్రమం మొదలుపెట్టింది. అప్పుడు ఈ జుక్తివాది సమితి తరపున అమిత్ చక్రవర్తి అనే ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. ఇందులో ఛాలెంజ్ ఏంటంటే, చాలా పేరైన జ్యోతిష్యుల్ని లేక బాబాల్ని, మిరకల్స్ చేసే వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి ఆ రేడియో కార్యక్రమంలో డైరెక్ట్ గానే అంటే లైవ్ ప్రసంగం నడుస్తున్నప్పుడే వాళ్ళకి ఛాలెంజ్ చేయడం. ఇందులో ఒక్కొక్కరు వాళ్ళు బోల్తా పడుతూ ఉంటే ఈ రేడియో కార్యక్రమం విన్న బెంగాలీ వాళ్ళందరూ చాలా ఉత్తేజితం అయిపోయి, మేము కూడా జుక్తివాది సమితిలో మెంబర్లుగా చేరుతాము, మేము కూడా ఈ ఉద్యమంలో ముందుంటాము అని ఈ రకంగా చాలా గొప్ప నాటి కూడా గ్రామాల్లో కూడా ప్రదర్శితమయ్యి చాలా ప్రవచనాన్ని రేకెత్తించింది. తర్వాత ఇటువంటి ఈ జుక్తివాది కమిటీ తరఫున 50,000 రూపాయల బహుమానాన్ని పెట్టారు. ఎవరైనా జ్యోతిష్యులు నిజంగా జ్యోతిష్య శాస్త్రీయమైంది అని నిరూపిస్తే, లేక ఎవరైనా బాబాలు స్వామీజీలు వాళ్ళు చేస్తున్న అలౌకిక విషయాలు నిజమని నిరూపిస్తే 50,000 రూపాయలు ఉన్నారు. పొటాషియం పర్మాంగనేట్ గ్లిసరిన్ తో మంట పుట్టించడం. ముందుగా పొటాషియం పర్మాంగనేట్ అక్కడ ఉంచి నెయ్యి అనబడే రకంగా చూపిస్తూ గ్లిసరిన్ ని వేస్తే అది మండి ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్, ఉష్ణం బయట వస్తుంది. ఆ ఉష్ణం బయటకు వచ్చి ఆ మంటలు ఆటోమేటిక్ గా లేస్తాయి. దీనికి సంబంధించిన ఏర్పాటు ఈ రకంగానే టెంట్ కట్టుకుని బాబా మా దగ్గర కెల్విన్ బేబీ గ్రౌండ్ అని ఉంది, ఆ గ్రౌండ్ లో ముందు రోజు రాత్రి ఏర్పాటు చేసుకుంటున్నాడు. కొందరు కుర్రాళ్ళు ఈ టెంట్ కడుతున్న టెంట్
ఈ వెదురులతో టెంట్ కడుతున్నారు కదా, ఆ వెదురులు పట్టుకొని పైకి కోతుల్లాగా ఎక్కి ఆ లోపల నుంచి చూస్తున్నారు ఏం చేస్తున్నాడో ముందు నుంచి. చూసే వాళ్ళు గోల్ చేశారు, ఇదంతా ట్రిక్, ఇది మాకు ముందే తెలుసు, రేపు నువ్వేం చేస్తావా అని. దాంతో ఆ బాబా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడము, అదంతా పెద్ద గొడవ జరిగింది. కానీ మనం కనుక మన కార్యక్రమాల్ని ఇటువంటి ప్రేరణాత్మకంగా చేయగలిగితే చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా ముందుకు వస్తారు అని మాకు ఈ సంఘటన తెలియజెప్పింది. కానీ రాను రాను తర్వాత కాలంలో ఏం జరిగింది అంటే, ఈ జుక్తివాది సమితి, అందులో ప్రబీర్ ఘోష్ ఎవరైతే మెయిన్ సెక్రటరీగా ఉన్నారో ఆయన మీద లంచగొండితనం లేక సంస్థ తాలూకా డబ్బులు కాజేశారు అన్న ఆరోపణతో ఆయన్ని జుక్తివాది సమితి నుంచి తొలగించారు. తొలగించిన తర్వాత ధీరేంద్రనాథ్ గంగోపాధ్యాయ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన తరఫున ఒక జుక్తివాది కమిటీ ఒకటి ఉంటే, మరి ప్రబీర్ ఘోష్ అనుచరులంతా ఈ అలౌకికనో లౌకిక్ అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆ పుస్తకాన్ని సేల్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఒక గ్రూప్గా కొనసాగారు. గ్రూపులు అయ్యాయి, ఈ కోర్టు కేసులు అయ్యాయి. కోర్టు కేసుల టైంలో ఈ జుక్తివాది ఆందోళన అంటే హేతువాద ఉద్యమం బెంగాల్లో ఎంతైతే బలం పుంజుకుందో కొంత వెనుకబాటు లేక ప్రజల్లో చిన్న చూపు కనిపించడం మాత్రం సహజమే, అది జరిగింది బెంగాల్లో. కానీ దీంతో పాటు సిపిఎం తరఫున పశ్చిమ బెంగాల్ విజ్ఞాన మంచ, పశ్చిమ బెంగాల్ విజ్ఞాన సంస్థ అని అనొచ్చు మనం, తర్వాత బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ అని SUCI అనే పార్టీకి అనుబంధంగా ఉన్న సైన్స్ సంస్థ, కొంతమంది హేతువాదం అని చెప్పుకుంటున్నారు, కొంతమంది నాస్తికవాదం అని చెప్పుకుంటున్నారు. కేవలం సైన్స్ వాదము లేక సైన్స్ పాపులరైజేషన్ అనే దృష్టితో కొన్ని పార్టీలకు సంబంధించినవి లేక పార్టీయేతర సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా మొత్తంగా బెంగాల్లో ఒక భావ విప్లవాన్ని తీసుకురావడానికి, హేతువాదాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చినవే. ఒక చిన్న పొరపాట్లు కొన్ని వెనకడుగులు వేసినా సరే బెంగాల్లో హేతువాద ఉద్యమం సాధించిన ప్రగతి ఏదైతే ఉందో ఆ ప్రగతి తాలూకా ఛాయలు హమేషా మనకి కనిపిస్తూనే ఉంటాయి బెంగాల్లో, అది మనం చూస్తాం. ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఏదైతే హిందుత్వ దశ నడుస్తూ ఉందో ఈ దశలో సమస్య ఏంటి అంటే, మనం ఒకప్పుడు టీవీలో ఎప్పుడు అబద్ధాలు చెప్పవు అని అనుకునేవాళ్ళం, న్యూస్ పేపర్లో అబద్ధాలు రాయరు అనుకునేవాళ్ళు. భారతదేశం ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఫేక్ న్యూస్లో మొట్టమొదటి స్థానాన్ని ఆర్జించింది. అంటే విశ్వగురు అయ్యాం మనం తప్పుడు వార్తల్లో. అంటే ఒక ప్రభుత్వం నిర్వహించే సంస్థే కాదు, ప్రైవేట్ సంస్థలు కూడా మొత్తం ఎక్కడ కూడా మనం కనుక నిజాలు చూడాలి అంటే మనం టీవీ ఛానల్ అస్సలు చూడకూడదు, ఆల్టర్నేటివ్గా యూట్యూబ్ ఛానల్ చూడాలి, ద వైర్ చూడాలి, లేకపోతే రవీష్ కుమార్ అఫీషియల్ చూడాలి, లేకపోతే అభిషాల్ శర్మ చూడాలి, ఇటువంటి ఛానల్స్ ద్వారానే చూడాలి. హేతు విరుద్ధమైన చాలా అంశాలు మనం ఒక సినిమాలో చూసాము. అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఒకే వ్యాన్లో ఎక్కించుకొని తెచ్చేస్తాడు, అన్ని జంతువుల్ని ఒకేసారి బయటకు విడిచో. పులి తర్వాత లేడీ ఒకే వ్యాన్లో ఎలా వచ్చాయి, ఇన్ని జంతువుల్ని ఎలా ఎక్కించాడు, అది వాటిని ఎక్కడుంచాడు సిటీలో, ఇటువంటివన్నీ రావు. తర్వాత రామాయణం మనకి ఎటువంటి పరిస్థితి తెచ్చిందో మనకు తెలుసు, రామాయణం సీరియల్. ఇప్పుడు రాముడు అక్కడ నిజంగా రాముడు పుట్టాడా లేదా అన్నది అసలు రామాయణం నిజంగా చరిత్ర కాదా అన్నది కాదు. కానీ వాళ్ళు అఫీషియల్గా ఏదైతే చెప్పారో కోర్టుల ద్వారా కూడా వాళ్ళు అఫీషియల్గా రాముడు పుట్టాడు అని కోర్టు చెప్పకపోయినా సరే అక్కడ గుడి నిర్మించాలి, అక్కడ మసీద్ని కూల్చారు అన్న విషయం ఓకే చేసినా సరే గుడి నిర్మించాలి అన్న తీర్పులు ఇచ్చే కోర్టులు ఉన్న సమయం ఇది. సుప్రీంకోర్టులో రిటైర్ అయితే మరో 10 రాబోతున్న సమయం ఇది. ఇటువంటి సమయాల్లో పూర్తిగా విరుద్ధమైన ఒక వాతావరణం. ఈ వాతావరణంలో హేతువాద ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, అన్ని ఉద్యమాలు కూడా కొంత దెబ్బతింటాయి. కానీ ప్రయత్నాలు మాత్రం జరగాలి. అటువంటి ప్రయత్నాలు బెంగాల్లో కూడా జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు మానవ వికాస వేదిక కానీ లేక ఇంకా ఏమైనా వేదిక కానీ, ఈ మానవ వికాస అన్న పదం నాకు ఎందుకు నచ్చింది అంటే, నాస్తిక అన్న పదం ద్వారా కొంతమంది మన నుంచి దూరం జరగడానికి అవకాశం ఉంటుంది, ఒక రకమైన స్టాంప్ వేసుకున్నట్టు ఉంటుంది. కానీ మానవ వికాస అన్న లేక వైజ్ఞానిక అన్న ఇటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మనుషుల్ని దగ్గరకు చేరుస్తాయి, ఇటువంటి స్టాంపులు పడకుండా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పదంతో ముందుకు వెళ్ళడం బాగుంది. మానవ వికాస వేదిక వాళ్ళు ఈ సభకు పిలిచి ఈ ప్రసంగాన్ని చేయమని నాకు కోరినందుకు వారికి ధన్యవాదాలు.
సభకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మానవ వికాస వేదిక మున్ముందుకి ఇంకా బలంగా ముందుకు పోవాలని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.